హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం అన్నము ముట్టని ఆదివారం నోము గురించి తెలుసుకుందాం. కైలాసంలో శైలతనయ శివుని వద్ద కూర్చొని ప్రతి మాసములోనూ స్త్రీలు భర్తకు దూరముగా ఉండుటకు కారణమేమి? వారు చేసిన దోషము ఏమిటి? అని అడిగింది పరమశివుణ్ణి. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, పూర్వము వృత్తాసురుడిని సంహరించాడు ఇంద్రుడు. అందువలన అతనికి బ్రహ్మహత్య దోషము అంటుకున్నది. అప్పుడు ఆ దోషమును నివారించుకొనటానికి ఉపాయము చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఇంద్రుడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మహత్య దోషమును 4 భాగములుగా విభజించాడు. మొదటి భాగమునకు భూమికి, రెండవ భాగము చెట్లుకు, మూడవ భాగమును స్త్రీలు, నాలుగవ భాగములోను లోకములకు పంచిపెట్టాడు. ఈ కారణము చేతనే స్త్రీలు మాసమునకొకసారి భర్తలకు దూరముగా ఉండవలసి వస్తున్నది. దీనిని లెక్క చేయక ఇంటి అందు కలిపిన స్త్రీలకు పాపము దేహమునందు కనిపిస్తుంది అన్నాడు. అది విన్న పార్వతి, స్వామి, దేహమునందు కనిపించిన పాపమును స్త్రీలు ఏ విధముగా పోగొట్టుకోగలరు అని ప్రశ్నించినది భర్తని. ఆ పాపం పోవుటకు విఘ్నేశ్వరుడికి పూజ చేసి అన్నము ముట్టని ఆదివారముల నోమును ఎల్లప్పుడూ నోచుకోవాలి అని చెప్పాడు భవానీపతి. పూర్వము సకల శాస్త్రములను ఆసాంతము చదివిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 7 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తెకు భర్త యందు అనురాగము ఎక్కువగా ఉండేది. అందువలన ఆమె అమావాస్య పూర్ణిమలలో కూడా భర్తను విడిచిపెట్టేది కాదు. ఆ విషయమునకు సిగ్గు విడిచిపెట్టి తండ్రికి కూడా చెప్పింది. అది విన్న తండ్రి పూర్ణిమ అమావాస్యలందు భర్తకు దూరముగా ఉండాలి అని చెప్పాడు. తండ్రి మాటలను పాటించి ఆమె ఆ 2 రోజులు భర్తకు దూరముగా ఉండేది. మిగిలిన రోజులన్నిటి యందు భర్తను కలిసేది. కొంతకాలమైన తరువాత ఆమె చర్మ వ్యాధి సోకింది. పుష్టి వ్యాధి శరీరమంతటా కనిపించింది. అందుకని ఆమెను తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు ఆ తండ్రి. కాలప్రభావం వలన ఆమె తండ్రి కూడా ఆ వ్యాధి సంక్రమించినది. అయినను అతడు పూర్వజన్మ పుణ్యము వలన సూర్యభక్తుడైనందువలన ఒకనాడు మిక్కిలి నియమనిష్టలతో సూర్యుడిని ఉపాసించాడు. అతని భక్తికి మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమైనాడు. ఓ సోమయాజి, ఈ గ్రామంలో సోమిదేవమ్మ అను మా పతివ్రత ఉన్నది. ఆమె 360 వ్రతములను దేవతల బ్రాహ్మణుల ప్రీతి కొరకు చేసిన పుణ్యవతి. ఆమె చేసిన అన్నము ముట్టని ఆదివారమును ఫలమును అడిగి తెచ్చుకున్నచో నీకు ఆరోగ్యము చేకూరుతుంది అని వివరించాడు. అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఈ విధమైన భయంకర వ్యాధితో కూడిన నన్ను చూచిన ప్రజలు గ్రామంలోనికి రానివ్వరు. నేను ఏ విధముగా ఆ పుణ్యమూర్తిని దర్శించగలను అని ప్రశ్నించాడు. సూర్యుని అప్పుడు ఆదిత్యుడు, బ్రాహ్మణుడా, ఆ బాధ నీకు ఎందుకు? నీవు అంగడి వీధిలో ఉండు. నా అనుగ్రహము వలన ఆమె నిన్ను చూసి పిలుస్తుంది అని చెప్పి అదృశ్యమైనాడు దినకరుడు. బ్రాహ్మణుడు సూర్యుని మాటలకు తలుచుకొనుచు అంగడి వీధిలో నిలబడి పుణ్యస్త్రీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు ఆదివారము. సోమిదేవమ్మ వ్రతము చేస్తూ వ్రతనియమము ప్రకారము 12 మంది బ్రాహ్మణులకు వాయినములు ఇవ్వబోయింది. లెక్కకు ఒక బ్రాహ్మణుడు తగ్గాడు. అప్పుడు ఆమె అంగడి వీధికి వచ్చింది. అక్కడ సోమయాజిని చూసినది. తన ఇంటికి రమ్మని సోమయాజిని పిలుచుకొని వెళ్ళినది. మిగిలిన 11 మందిలో కలిపి భోజనమునకు కూర్చోబెట్టింది. పంచభక్ష పరమాన్నములను, రకరకముల శాకములను, అనేక రకముల పచ్చళ్లను వంచినది. ఔపాసనము పట్టు సమయమున సోమయాజి తనకు ఒక ఆదివారపు నోము ఫలమును దయచేయమని వినయముగా ప్రార్థించాడు ఆమెను. అతని మాటలు విన్న సోమిదేవమ్మ, ఇదేమి వింత? ఎవరైనా ధనధాన్యములను ఇవ్వమంటే ఇవ్వగలరు కానీ వ్రతఫలమును ఇవ్వగలరా అని అన్నది. అప్పుడు అతడు తాను అధికమైన రోగబాధ వలన పీడింపబడుతున్నానని, అందువలన ఆదివారపు ఫలమిమ్మని ప్రార్థించాడు. సోమిదేవమ్మకు నచ్చజెప్పి బ్రాహ్మణుడుకు ఆదివారపు ఫలం ఇమ్మమని ప్రార్థించాడు. అదే సమయంలో సూర్యభగవానుడు ప్రత్యక్షమైనాడు.
సోమిదేవమ్మకు చెప్పిన బ్రాహ్మణునకు ఆదివారపు నోము ఫలమును ధారపోయించాడు. వెంటనే సోమయాజి శరీరములో రోగము మాయమైపోయింది. అతని శరీరము దివ్యమైన కాంతితో ప్రకాశించింది. అది చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. 12 మంది బ్రాహ్మణుల వ్రతమును పూర్తి చేయించారు. సంతృప్తిగా భోజనము చేసి, ఆ తరువాత వ్రత విధానమును తెలియజేయమని సోమిదేవమ్మను ప్రార్థించాడు సోమయాజి. ప్రారంభ స ప్రారంభ దశలో మాఘమాసపు ఆదివారం నాడు తలంటి స్నానము చేసి, ఒక మండపమును ఏర్పాటు చేసుకొని, 12 పంచవన్నెల పద్మాలను వేసి, కార్యసిద్ధి గణపతిని పూజించాలి. సూర్యభగవానుడిని 12 పద్మములు యందుంచి పట్టు పీతాంబరాలను సూర్యునకు అర్పించాలి. ఆవు పాలతో చేసిన పొంగలిని స్వామికి అర్పించాలి. తరువాత రాగి పళ్ళెంలో 133 నేతి బూరెలు, వస్త్రములు, వాయినములు ఇచ్చి దక్షిణ తాంబూలాలతో 12 మంది బ్రాహ్మణులకు ఆ వాయినములను ఇవ్వవలెను. వృద్ధ స్త్రీలు ఈ విధముగా నోమును 18 మాసాలు, మిగిలిన స్త్రీలు 36 మాసాలు చేయవలెనని, ప్రతి ఆదివారం నాడు స్త్రీలు అన్నము ముట్టకుండా సూర్యభగవానుడుకు అర్పించవలెనని ఆమె తెలియజేసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ పుణ్యస్త్రీకి నమస్కరించి వేగముగా ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తెకు ఆ వ్రత విషయం వివరించాడు. ఆమె చేత చేయించాడు. దానితో ఆమెకు ఆ రోగము తగ్గిపోయినది. మునుపటి సౌందర్యం కూడా వచ్చినది. ఉద్యాపన ఎలా చేయాలంటే, 3 సంవత్సరములు అయిన పిదప మాఘమాసంలోని ఆదివారం నాడు బ్రాహ్మణులకు పూజించి భోజనము పెట్టి, రాగి పళ్ళెంలో 133 బూరెలను ఉంచి, వస్త్రములతో సహా దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. శాస్త్రమునందు చెప్పబడిన నియమములను పాటించడం ప్రధాన కర్తవ్యమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, పూర్వము చేసిన పాపములే వ్యాధుల రూపంలో బాధిస్తున్నాయని గ్రహించి, నియమములను మనచే పాటింపజేయడమే ఈ నోము యొక్క ఆంతర్యం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.